న్యూ డెమోక్రసీ పార్టీల రాష్ట్ర స్థాయి విలీన సభ విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకుడు వై కొండయ్య తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న విజయవాడలో విలీన సభ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు రైతులను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల దోపిడీలు దౌర్జన్యాలు అధికమయ్యాయని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారి హక్కుల పరిరక్షణకు న్యూ డెమోక్రసీ పార్టీ పనిచేస్తుందని కొండయ్య తెలియజేశారు. రాష్ట్ర స్థాయి విలీన సభను డెమోక్రసీ పార్టీ వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే పేరుతో పరిపాలించబడి 75 సంవత్సరాలు వస్తుంది. ప్రజల సమస్యలు ఏవి ఒకటి పరిష్కారం కాలేదు. ఇది వ్యవసాయక దేశం. వ్యవసాయక దేశంలో ప్రధానంగా భూ సమస్య పరిష్కరించాలి. కానీ మనం పరిపాలిస్తున్న అంటే 1950 నాటి నుంచి ఈ నేటి వరకు పరిపాలిస్తున్న అన్ని పార్టీలు కూడా కేవలంగా ఈ దేశంలో పెద్ద పెట్టుబడిదారులకి అలాగే పెద్ద భూస్వాములకి ఊడికించేస్తున్నాయి తప్ప ప్రజలకు సర్వీస్ చేయడం లేదు. ఇటువంటి పాలనని వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవాలి. ఇప్పటికే ఈ 50 ఏళ్ళలో అనేక హక్కులు సాధించుకొని భూములు సాధించుకొని ముందుకు పోతున్నారు. అంతకు తప్ప నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అవుతామని నమ్ముతున్న పార్టీ వాది ఇతరులతో ముగిస్తున్నాను. ఓకే మేడం. కేంద్రంలో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము తను అత్యధిక రాజకీయ మెజారిటీ పొందిన తర్వాత దానికి మతాన్ని జోడించి పెద్ద ఎత్తున మనువాద కార్పొరేట్ ఫ్యాసిజంగా మారి ఇక్కడున్న పేదల, దళితుల, మహిళల, మైనారిటీల హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు జీవించే హక్కు కూడా కాలరాయబడుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించిన అడవులు, సముద్రాలు, భూములు ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న పరిస్థితుల్లో కోల్పోతున్న సంబంధించిన ప్రజల హక్కులను, అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏదైతే హక్కులు ఉన్నాయో, పరిపాలన వ్యవస్థలు ఉన్నాయో, న్యాయ వ్యవస్థ ఉందో, అదేవిధంగా ఈ పత్రికా వ్యవస్థ ఉందో, ఈ వ్యవస్థ అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు జులుం చేయటము, వాటన్నిటిని కూడా పని కూడా చేయనీయకుండా చేయటము, వాటన్నిటిని నీరుగార్చడము, ఈ చట్టాలన్నింటిని కూడా అంటే రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టి మనువాదాన్ని అధికారయుతంగా చేసి ప్రజల హక్కులను కూడా ఈరోజు కాలరాస్తున్న స్థితి ఉంది. ఇటువంటి టైంలో మొత్తం కూడా తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండుగా పనిచేస్తున్న న్యూ డెమోక్రసీ ఈరోజు రెండుగా కలిసి ఒక్కటవటం అనేది ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక బలమైన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు రేపు 23వ తేదీన విజయవాడలో జరుగుతున్న సిపిఐ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల విలీన సభ ఒక బలమైన ఐక్య పార్టీ ఏర్పడి ఈరోజు అనేక ప్రజా ఉద్యమాలకి చేయూతగా బలంగా అండగా నిలబడుతుందని కోరుతూ ప్రజా సంఘాలుగా దాని అందరినీ కూడా విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్ల, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రజల యొక్క హక్కుల్ని తీవ్రస్థాయిలో కాలరాస్తున్నటువంటి సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి దాని స్థానంలో మనధర్మాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున ప్రజల హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఉంది. ఆ కారణంగా దేశంలో ఉన్న ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. నిరంతరం హత్యాకాండ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగము, అవిద్య, అదేవిధంగా అనేక రకాల సమస్యలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. కార్మికవర్గం తమ హక్కుల్ని సంపూర్ణంగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం, కర్తవ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫాసిజం ఇలా పెద్ద ఎత్తున దేశ ప్రజానికం మీద దాడి చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండు సిపిఎం కాంగ్రెస్ పార్టీలు మరి కలిసి విలీనం కాకపోతున్నటువంటి సందర్భం వచ్చింది. రేపు 23వ తేదీ నాడు, ఈ నెల 23వ
తేదీ నాడు విజయవాడ ఎంబీ భవన్లో జరిగేటువంటి 2 నియోజకవర్గాల విలీన సభని జయప్రదం చేయడం ద్వారా బలమైనటువంటి ఒక విప్లవ ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక ప్రాతిపదిక ఏర్పరచుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బలమైనటువంటి విప్లవకర ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని చూసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి అలాంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయి